హలో వ్యూవర్స్, మై డెమోన్ ఎపిసోడ్ 6 లాస్ట్లో మేడం జూ గ్రాండ్ సన్ దూక్యూంగ్ని ఫాలో అవుతున్న దూహీ కువన్లు అక్కడే ఒక ఫోటో రూమ్లో దాక్కుని చూస్తూ ఉంటారు. దూక్యూంగ్ తనని ఎవరో ఫాలో అవుతున్నారని సెన్స్ చేసి వాళ్ళు దాక్కున్న ఫోటో రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ గూవన్ పవర్స్ ఆ రూమ్లో పనిచేయవు. సో వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా ఉండడానికి అతను దూహీని సడన్ గా కిస్ చేస్తాడు. దూక్యూంగ్ కర్టన్ తీసి చూస్తే అక్కడెవరో ఉన్నది ఒక కపుల్ అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కువన్ చూడకుండా ఉండడానికి కిస్ చేశాను అని తను దూహీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళిద్దరూ బయటికి వచ్చి చూస్తే అతను ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. దూహీ ఇందాక తను చూసిన లాకర్ దగ్గరికి వెళ్తే అప్పుడే అక్కడ ఉన్న మెషిన్ ఇందాక వాళ్ళిద్దరూ లోపల ఉన్నప్పటి ఫొటోస్ ని డిస్పెన్స్ చేస్తే కువన్ స్మైల్ చేస్తూ దాన్ని తీసి పాకెట్లో పెట్టుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇందాక దూక్యూంగ్ చూసిన లాకర్ దగ్గరికి వెళ్లి చూస్తే అందులో ఏం ఉండదు. అప్పుడు సడన్ గా కువన్ కి పోలీస్ స్టేషన్ లో కనిపించిన ఒక హోమ్లెస్ విమెన్ వచ్చి, ఈ ప్లేస్ నాకు చాలా బాగా తెలుసు, మీరేం వెతుకుతున్నారో చెప్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. గోవన్ మాత్రం దూహికి ప్రొటెక్టివ్ గా తన చేతిని అడ్డు పెట్టి మా వెనకాల ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, వచ్చింది నేను కాదు, మీరే నా ప్లేస్ కి వచ్చారు అని అక్కడే ఉన్న తన కార్డ్బోర్డ్ హౌస్ ని చూపిస్తుంది. దాంతో నీ మాటలు వినడానికి మా దగ్గర టైం లేదు అని దూహి చేయి పట్టుకొని బయటకు వచ్చేస్తారు. సబ్వే నుంచి బయటకు వచ్చి దూహి చేతిని పట్టుకొని తన పవర్స్ వర్క్ అవుతున్నాయో లేదో అని చెక్ చేస్తాడు కువన్. తన చేతిలో ఉన్న ఒక చిన్న స్టెమ్ నుంచి రెడ్ కలర్ ఫ్లవర్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. సో అతని పవర్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఆ రూమ్ లో వర్క్ అవ్వలేదు అని వాళ్ళు అనుకుంటూ మళ్ళీ దూక్యూంగ్ కార్ ని ఫాలో అవుతారు. అప్పుడు దూక్యూంగ్ స్ట్రైట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరూ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి నిలబడి అతన్ని చూస్తూ ఉంటారు. మరీ దగ్గరగా ఉండడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఒక హార్ట్ ఫ్లటరింగ్ మూమెంట్ స్పార్క్ అవుతుంది. దూక్యూంగ్ ఇంట్లోకి వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ ఎవరితోనో సోల్ క్లెన్జింగ్ రిచువల్స్ చేస్తూ ఉంటుంది. అతన్ని చూసి నీతో ఒకసారి మాట్లాడాలి అని రూమ్ లోకి వెళ్ళి, నువ్వు రీసెంట్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నావా లేదా అని అడుగుతుంది. దూక్యూంగ్ మాత్రం కొంచెం బిజీగా ఉండడంతో వెళ్ళలేకపోయాను అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, మీ నాన్న కూడా ఈ విషయం గురించి అడిగాడు అని చెప్తే, నా గురించి నేను చూసుకోగలను, మీరు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్స్ ఏం తీసుకోవద్దు అని చిరాగ్గా లేచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన కువన్ పదే పదే దూహి చేతిని పట్టుకుని తన పవర్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు ఏమైనా ఇద్దరి మధ్య కనెక్షన్ తగ్గిందా అని అనుకుంటూ, లాస్ట్ టైం కూడా నా టాటూ నీ చేతి మీదకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఇలానే జరిగింది, నీ వల్లే ఈ ప్రాబ్లం అంటాడు. అప్పుడు దూహి, ఇక్కడ ఫస్ట్ నుంచి ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే అది నీ వల్లనే, నా మీద బ్లేమ్ చేయకు అంటే, నేను నిన్ను బ్లేమ్ చేయట్లేదు, నిన్ను కలిసినప్పటి నుంచి నా పవర్స్ ఇలా ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి, అంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటూ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఇంకో సైడ్ సియోఖూన్ కువన్ స్థాపించిన సున్వోల్ ఫౌండేషన్ ఓల్డ్ ఫొటోస్ ని చూసి తెప్పించుకుని చూస్తూ ఉంటే అందులో ఒక కార్నర్ లో కువన్ కనిపిస్తాడు. అది చూసిన అతను షాక్ అవుతాడు. అప్పుడే మిస్టర్ పార్క్ అలాగే దూహి అసిస్టెంట్ ఇద్దరూ కలిసి దూహి అపార్ట్మెంట్ ముందు వాళ్ళకి సంబంధించిన సామాన్లు తీసుకొస్తారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసినా టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. మిస్టర్ పార్క్ మాత్రం 2 ట్రక్స్ లో కువన్ కి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టిస్తూ ఉంటే, అవన్నీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు అని దూహి అంటుంది. అప్పుడు కువన్, ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే దూహి రూమ్ లో పెట్టించండి అంటే తను గట్టిగా వచ్చి కువన్ని తన రూమ్ లో మాట్లాడడానికి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ నుంచి తీయించేసేయి, నువ్వు ఒక్కడవే కాదు ఇక్కడ ఉండేది, ఈ హోమ్ ని ఇద్దరం కూడా షేర్ చేసుకుంటున్నాం, ఇలా అయితే మనం ఉండడానికి కూడా ప్లేస్ సరిపోదు అని చెప్తుంది. కువన్ మాత్రం, ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ థింగ్స్, ఇవన్నీ నా ఐడెంటిటీని రిప్రజెంట్ చేస్తాయి, తీసేయడం కుదరదు అంటే దూహి తన షూస్ తో సహా బయటకు పంపించేస్తుంది. అట్లీస్ట్ నా కాఫీ అయినా ఇవ్వు అంటే ఒక కాఫీ కప్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసేస్తుంది. అదంతా మిస్టర్ పార్క్ చూసి దగ్గరకు వచ్చి, సో నీ కూడా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది అని జోక్ చేస్తాడు. లోపల దూహి అసిస్టెంట్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుంది అని దూహికి చెప్తూ ఉంటుంది. గోవన్ ఏమో కింద తన వస్తువులన్నింటినీ తిరిగి పంపించేస్తూ అక్కడే కార్ ట్రంక్ లో కూర్చొని మిస్టర్ పార్క్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే దూహి కాల్ చేసి ఇంటికి వస్తున్నావా లేదా అంటే, నువ్వే చెప్పావు కదా ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతకమని అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సరే ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అని అక్కడే బాక్స్ లో ఉన్న వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. కానీ అందులో మాత్రం అన్ని యాంటిక్ పీసెస్ మాత్రమే ఉండడంతో వీటి కోసం ఆ ఇంత ఈగో చూపించింది అనుకుంటూ మేడం జూని గుర్తు చేసుకుని తనతో మాట్లాడినట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడే దూహికి సియోఖూన్ కాల్ చేసి గోవన్ గురించి నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ కి వస్తాడు. హాల్లో తన అసిస్టెంట్ ఉండడంతో స్టడీ రూమ్ కి వెళ్ళి, నువ్వు కువన్ గురించి అంతా తెలుసుకుని మ్యారేజ్ చేసుకున్నావా అని ఓల్డ్ ఫొటోస్ లో ఉన్న కువన్ ని చూపిస్తాడు. దూహి నవ్వి ఇది వాళ్ళ నాన్న ఫోటో అని చెప్పి కవర్ చేస్తుంది. గోవన్ మాత్రం కార్ లోనే కూర్చుని వాళ్ళ మ్యారేజ్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాడు. తనని సియోఖూన్ చూసి డ్రింక్ చేసి మాట్లాడడానికి బయటకు తీసుకెళ్తాడు.
అక్కడ నీకు దూహికి మధ్యలో ఏదో ఉంది, నువ్వు హ్యూమన్వి కాదు కదా అని అడిగితే గూవన్ నోట్లో ఉన్న డ్రింక్ ని స్పిట్ చేసి మరీ షాక్ అయ్యి అఫ్ కోర్స్ నేను హ్యూమన్నే అంటాడు. కానీ నువ్వు మాత్రం చాలా సస్పిషియస్ గా కనిపిస్తున్నావు, నేను దూహి కోసం నిన్ను గమనిస్తూనే ఉంటాను, నువ్వు ఎవరో కనిపెట్టి ప్రపంచానికి చెప్తాను అని థ్రెటనింగ్ టోన్ లో మాట్లాడితే గూవన్ నవ్వి నేను అస్సలు భయపడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే డాన్స్ అర్జున్ ఫుల్ గా తాగి రోడ్ మీద పడిపోయి తన చిన్నప్పటి డేస్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అందులో వాళ్ళ నాన్న తనని డొమెస్టిక్ అబ్యూస్ చేస్తూ ఉంటే గూవన్ వచ్చి మనం చేసుకున్న డీల్ అయిపోయింది అని తన సోల్ ని పట్టుకెళ్ళిపోతాడు. అప్పుడు జిన్ నువ్వు నన్ను సేవ్ చేశావు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నీకు ఎలాంటి వర్క్ అయినా నేను చేసి పెడతాను అంటే కుదరదు అని కూవన్ వెళ్ళిపోతాడు. అప్పుడు జిన్ ఎప్పటికైనా నేను నిన్ను ఒక రోజు కనిపెట్టి నీ దగ్గరకు వస్తాను అని చెప్పి పెద్ద అయిన తర్వాత డాన్సర్ గా తన ఫౌండేషన్ లో జాయిన్ అయి ఉంటుంది. ఆ రోజులన్నింటినీ గుర్తు చేసుకుని ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అది చూసిన కూవన్ వాళ్ళని పంపించేసి తనని ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ని అలాగే తనకు వచ్చిన డ్రీమ్ ని మిస్టర్ పార్కర్ కి చెప్తాడు. అయితే నువ్వు స్లోగా డెమోన్ నుంచి హ్యూమన్ లాగా మారుతున్నావు అని చెప్తే గోన్ ఇరిటేట్ అయ్యి దూహి ఇంటికి వచ్చేస్తాడు. ఆ టైంలోనే ఆ సైకో కిల్లర్ అక్కడికి వచ్చి తన ఆఫీస్ లో రికార్డింగ్ బగ్స్ ని అటాచ్ చేస్తూ ఉంటే కూవన్ సీక్రెట్స్ ఉన్న బుక్ తనని అట్రాక్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే కూవన్ ఇంట్లో స్లోగా దూహికి వినపడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ దూహి మాత్రం అక్కడ లైట్ ని ఫ్లిక్ చేస్తూ ఒక చైర్ లో కూర్చుంటే కూవన్ భయపడి గట్టిగా అరుస్తాడు. తర్వాత తన పవర్ ని చార్జ్ చేయాలని చెప్పి ఇద్దరు ఒకే రూమ్ లో హ్యాండ్స్ ని పట్టుకుని నైట్ అంతా నిద్రపోతారు. మార్నింగ్ లేసి చూసేసరికి దూహి అసిస్టెంట్ తనకి కాల్ చేసి ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంది. మీడియాలో ఎవరో మేడం జూని దూహిని ఆస్తి కోసం చంపించింది అని ఫేక్ ఆర్టికల్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆఫీస్ లో వాళ్ళ లీగల్ టీమ్ ని ఆర్టికల్స్ అన్నిటిని మేనేజ్ చేయమని చెప్తూ ఉంటారు. గోవన్ ఫస్ట్ ఆర్టికల్స్ ఎవరు స్ప్రెడ్ చేశారో వెళ్ళి వాళ్ళతో డీల్ చేద్దామంటే సియోఖ్హూన్ అది అంత ఈజీ కాదు అంటాడు. కాసేపటికి దూహి ఇదంతా మేము చూసుకుంటామని సియోఖ్హూన్ ని పంపించేస్తుంది. అదే టైంలో దూహి అసిస్టెంట్ వెళ్లి రూమ్ లో చూస్తే కనిపించదు. ఇది విన్న సియోఖ్హూన్ ఇప్పుడే 10 minutes బ్యాక్ మాట్లాడిన పర్సన్ ఎలా కనిపించకుండా పోతుందని వెళ్లి రూమ్ లోకి చూస్తే అక్కడ కూవన్ దూహి ఇద్దరు కనిపించరు. అది చూసి అతను ఇంకా షాక్ అవుతాడు. దూహి కూవన్లు ఇద్దరు మేడం జూసన్ నో సూక్ మిన్ ని కలవడానికి వెళ్తారు. దూహి కూవన్ ని బయటనే ఉండమని చెప్పి తను లోపలికి వెళ్తుంది. నా మ్యారేజ్ గిఫ్ట్ అని ఇవ్వడానికి కనీసం నువ్వు మన కంపెనీ పరువు తీయడానికి కూడా వెనకాడలేదు అంటే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఎక్కువ మంది ఏది నమ్మాలనుకుంటే అదే నిజం అవుతుంది. అయినా ఆ గిఫ్ట్ కి డెఫినెట్ గా నువ్వు డిజర్వ్ పర్సనే అంటాడు. దాంతో దూహి మేడం జూ నేను ఎందుకు జైలుకి పంపించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగానే డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేసావా లేదా కావాలనే వాళ్ళ మీద కార్ని ఎక్కించావా అని దూహి అడిగితే సరే నువ్వే చూడు అని తన చేతిలో ఉన్న రైఫిల్ ని దూహికి టార్గెట్ చేస్తాడు. కానీ దూహి మాత్రం నువ్వు నన్నేం చేయలేవు అన్నట్లు ఒక చిన్న స్మైల్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే తన పక్కన ఉన్న పిల్లర్ కి షూట్ చేస్తాడు. కూవన్ ఆ సౌండ్ విని లోపలికి వస్తే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమని సూక్మిన్ దూహికి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఆ రూమర్స్ ని స్ప్రెడ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ దగ్గరికి వీళ్ళిద్దరూ సడన్ గా అపియర్ అయ్యి నీకేమైనా కోరిక ఉంటే చెప్పు అంటారు. అప్పుడు అతను నేను రిచ్ అండ్ ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను అంటే కూవన్ తనని స్ట్రైట్ గా కొరియన్ నేషనల్ బ్యాంక్ వాల్ట్ లోకి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు రిచ్ అయ్యావు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి నిన్ను చూస్తే న్యూస్ లో కూడా వచ్చి ఫేమస్ కూడా అవుతావు అంటే లేదు లేదు మీరేం చెప్పినా నేను చేస్తాను అని ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు. ఆ టైంలోనే మిస్టర్ పార్క్ కాల్ చేసి ఈసారి నిజంగానే నీ డెమాన్ మాన్యువల్ ని బాగా హైడ్ చేశావు అంటే వెంటనే తన ఆఫీస్ కి వాళ్ళు టెలిపోర్ట్ అయ్యి చూస్తే అక్కడ బుక్ నిజంగానే కనిపించదు. నైట్ ఆ సైకో కిల్లర్ దాన్ని చూసి పట్టుకెళ్ళుంటాడు. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అతను పెట్టిన రికార్డింగ్ బగ్ ద్వారా వింటూ ఆ బుక్ ని కూడా చదువుతూ ఉంటాడు. కూవన్ సీక్రెట్స్ అన్ని అతనికి తెలిసిపోయి ఉంటాయి. ఎంత ట్రై చేసినా కూవన్ ఆ బుక్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతాడు. లాస్ట్ కి నాకు సియోఖ్హూన్ మీద డౌట్ ఉంది అని దూహికి చెప్తే తను నమ్మదు. నెక్స్ట్ కింద థియేటర్ లో డాన్సర్స్ రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ వెళ్లి చూస్తారు. కూవన్ కి తను చేస్తున్న డాన్స్ మూవ్ సేమ్ తన డ్రీమ్ లో ఉన్నట్టుగానే అనిపిస్తే బయటకు వచ్చి ఆ ఓల్డ్ పెయింటింగ్ ని చూస్తూ నిలబడతాడు. అందులో ఇద్దరు అమ్మాయిలు స్వర్డ్ డాన్స్ చేస్తూ ఉండింటారు. కానీ ఒక అమ్మాయికి మాత్రం సేమ్ దూహికి లెఫ్ట్ ఐ కింద బర్త్ మార్క్ ఉన్నట్లే ఆ పెయింటింగ్ లో కూడా ఉండి ఉంటుంది. గోవన్ అప్పటి నుంచి కొంచెం మూడీగా ఉంటాడు. నైట్ దూహిని ఇంటి దగ్గర దింపడానికి ట్రై చేస్తే మళ్ళీ తన పవర్స్ ఫ్లిక్కర్ అవుతాయి. అప్పుడే గోవన్ ని అటాక్ చేసిన గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి వస్తే పారిపోవాలని వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు మాత్రం డాగ్ ని తీసుకొచ్చి మరీ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పి ఇక నుంచి మీరేం చెప్తే అదే చేస్తాం, మీరే మా బాస్ అని చెప్తారు. నెక్స్ట్ ఆ సైకో కిల్లర్ ఆ రికార్డింగ్ ని అలాగే ఆ బుక్ ని తనని హైర్ చేసిన పర్సన్ కి సెండ్ చేస్తే అతను
దూహి పక్కన ఉంటేనే కూవన్కి పవర్స్ వస్తాయని అర్థం చేసుకుంటాడు. ఆ సైకో కిల్లర్ ఏమో కూవన్ని చంపితే అతనే నెక్స్ట్ డెవిల్ అవుతాడు అని సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడు తన బేస్మెంట్ లో. కూవన్ ఏమో దూహిని ఇంట్లో డ్రాప్ చేసి పర్ఫార్మెన్స్ చూడడానికి మళ్ళీ థియేటర్ కి వెళ్తాడు. దూహి తన కోసం ఇంట్లో కేక్ ని రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి తనని మేడం జూ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. జైల్లో సియోఖున్ దూహిని కలిసి నిన్ను 48 అవర్స్ కి మించి వాళ్ళు డీటైన్ చేయలేరు, సో నువ్వేం కంగారు పడకు, నిన్ను ప్రెసిడెంట్ క్యాండిడెన్సీ నుంచి క్యాన్సిల్ చేయించాలని వాళ్ళు అలా చేశారు అని చెప్తాడు. నెక్స్ట్ దూక్యూంగ్ డిన్నర్ చేస్తూ ఉంటే తనకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో మాన్స్టర్ హంట్ బిగిన్ అయ్యింది అని ఉంటుంది. కూవన్ మాత్రం దూహి న్యూస్ చూసి పరిగెట్టుకెళ్తూ ఉంటే ఆ సైకో కిల్లర్ తనని కత్తితో స్టాప్ చేస్తాడు. దూహి కూవన్ కోసం టాటూ చూస్తూ జైల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ 7 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.